కేపీహెచ్బీ కాలనీ ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా 74 ప్లాట్లను 10 గజాలు 20 గజాలు 30 గజాలు 50 గజాలు 90 గజాలు 99 గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీహెచ్బీ కాలనీలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దెత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండడం మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేదు తప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఏదైతే జీవో ప్రకారం 6 ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో 06 ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కే వాళ్ళకే అమ్మాలి, అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది. ఆ జీవోను పక్క పెట్టి 1,25,000 నుంచి 1,50,000 అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసులు 4 గంటల రాత్రి మా ఇంటికి వచ్చి 100-150 మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 200 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2008లో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాపేట్ చౌరసాక 200 ఫీట్ల రోడ్డుని ఆ రోజు 200 ఫీటు రోడ్డు పెడితే ఆ రోజే 24 మంది హౌసింగ్ బోర్డులో కొనుక్కున్నటువంటి వాళ్ళు 24 మంది అన్యాయం అయిపోయారు. వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇవాళ ఆ మూల మీద ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు 51 గజాలు 100 గజాల జాగాల్ని ఇలా మాస్టర్ ప్లాన్లో 200 ఫీట్ల రోడ్లోనే ఇలా అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంటు. ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 200 ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇలా 1,20,000కు 90,000కు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి పోయి కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న అతను పోయి ఇల్లు కట్టుకుని పర్మిషన్ అడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు. దీనికి టీడీఆర్ కూడా రాదు. మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సీసీబీ దాని దృష్టికి తీసుకెళ్లాను. వారం రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర అన్ని అధికారులు చెప్పాం, రిక్వెస్ట్ చేశాం, ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీరుతాం, ప్రజలను అణగతొక్కుతాం, ప్రజల మీదనే నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితో ఇలా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 4th ఫేజ్ నుంచి ముషాపేట్ చౌరస్తాక 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంటే దాన్ని 80 ఫీట్లు చూపెట్టేసి అమ్ముతూ ఉన్నారు. 80 ఫీట్లు అంతే 20 ఫీట్లు అది 200 ఫీట్లు 80 ఫీట్లు పెట్టి దాని అమ్ముతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి మోసపూరమైనటువంటి దుర్మార్గమైన పోలీసులను 1000 మంది పోలీసులను పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభ్యుని ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగర్లో కుక్కట్పల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ప్లాట్లు ప్రజలకు చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము కోర్టుకు వెళ్ళారు, అక్కడ ఉన్న అసోసియేషన్ 15th బేస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. 10:30కి ఆల్రెడీ 10:30కి వాళ్ళకు కోర్టులో ఉంది, 10:30కో 11కో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 స్టే తీసుకొచ్చారు ఇప్పటికే. అయినా ఎంత ఉన్నప్పుడు కూడా అధికారులు వినట్లేదు. పోలీస్ యంత్రాంగం రాత్రి నుంచి బెదిరింపులతోని నన్ను ఎన్నో రకాలుగా
నేను తీసుకుపోయి మేడ్చల్ తీసుకుపోతే ఒక పోలీస్ అతను, కొంతమందిని తీసుకుపోయి బయట వేస్తామని చెప్పి కొంతమంది. నాకు హక్కు ఉంది. ఇవాళ నేను అన్న కొనాలన్నటువంటి ఏదో కొనాలన్న నా పేరు మీదనే ఇవాళ నేను డీడీ తీశాను. డీడీ తీసుకున్నప్పుడు హక్కు నాకు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మాధవరావు కృష్ణారావు పేరు మీద నేను డీడీ తీసుకున్నాను. అలా ఏదైతే బర్రాసు పెడుతున్నారో దాన్ని పాలు పంచుకుందామని. అయినా పోలీసు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడేమీ కదలనేయమంటున్నారు. మరి డీడీ తీసుకున్నాను నేను ఇక్కడ. మరి డీడీ తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలో చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. అంటే లోపలికి అలో చేయొద్దు, నువ్వు ప్రజలకు పక్షాన నిలబడద్దు. నువ్వు ప్రజల పక్షాన నిలబడ్డావంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం, మీ కార్యకర్తలను నిర్బంధిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి కేపీబీ కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మింది కాకుండా ఇలా దీనికే వదిలిపెట్టారు. రేపు స్కూల్ ల్యాండు, పార్కు ల్యాండు, గుడి ల్యాండు ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు. అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది 14 నెలల్లో చేసింది ఏం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెందే ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఒక దిక్కేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, నేను ఈరోజు డీడీ తీసుకున్నాను, నేను లోపలికి అధికారం ఉందా లేదా? మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపలికి రావచ్చని. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మెయిన్గా నేను పోయి పాలు పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపలికి కొనిస్తలేరు. ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. న్యాయస్థానానికి వెళ్తాను. నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది, న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీని ప్రకారం ఏదైతే పోలీసులు అవసరం చేసిర్రో దాని ప్రకారం మా కార్యకర్తలకు మా కార్పొరేటర్ని అవసరం చేసిర్రో, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. चलो